యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపెను. నా పాదములో బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగిందండి? దేవుడు ఆ వ్యక్తులు మనం ఆలకిస్తాడు. తర్వాత నాశనకరమైన గుంట అంటే బాధ కావచ్చు, వ్యాధి కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా కావచ్చు, నాశనకరమైన గుంట అన్నారు దాన్ని. బలమైన బాధ కావచ్చు, బలమైన రోగం కావచ్చు, బలమైన ఇబ్బంది కావచ్చు, మనం నాశనమయ్యేంత ఇబ్బంది కావచ్చు, మనం నాశనమయ్యేంత రోగం కావచ్చు, ఏదైనా సరే ఏమవుతుంది? తర్వాత రెండవది, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దొంగ ఊపి అంటే పాపం అనే ఊపి. దొంగ ఊపి అంటే మరి అనేక మంది మనుషులు పాపంలో పడ్డారు అంటే దాన్ని మానుకోవడం చాలా కష్టం. అదే ఇక్కడ చెప్తుంది. ఏమండి? అదే దొంగ ఊపి అంటే పాపమనే ఊబి. పాపమనే ఊబిలో నుండి మనం బయటకు రావటం మన వల్ల కాకపోయినా దేవుణ్ణి కనిపెట్టుకుని ఉంటే, ప్రభువుని కనిపెట్టుకుని ఉంటే ఆ భయంకరమైన జగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన పరిగెత్తడానికి అవకాశం ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. పాపాన్ని మనంతలో మనంగా మానుకోలేము. ఏమ్మా, కష్టం కదా? మనుషులు చెడగొట్టేది పాపమే కదా. మరి అప్పుడేం చేయాలి? దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే ఆయన ఈ పాపాన్ని తీసివేసి ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. నా అడుగులను స్థిరపరిచెను. ఇక పాపం జోలికి పోకుండా నీ అడుగుల్ని స్థిరపరుస్తారు.